మెదక్ జిల్లా సమీకృత కార్యాలయ సమావేశం హాల్ నందు జిల్లా అధికారులందరితో కలిసి స్వాతంత్ర పోరాటంలో ప్రాణత్యాగం చేసిన అమరులను స్మరిస్తూ ప్రతి సంవత్సరం జనవరి 30వ తేదీన గాంధీ వర్ధంతి సందర్భంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు 2 నిమిషాలు మౌనం పాటించారు। ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భారత స్వతంత్ర పోరాటంలో ఎందరో మహనీయులు తమ ప్రాణాలను పణంగా పెట్టి త్యాగం చేసి అమరులుగా నిలిచారని వారి త్యాగాలను గుర్తిస్తూ భావితరాలకు తెలియజేయడం మన బాధ్యత అన్నారు। గాంధీ వర్ధంతి సందర్భంగా అమరులను స్మరిస్తూ 2 నిమిషాలు మౌనం పాటించడం జరిగిందన్నారు। ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్, కలెక్టరేట్ సిబ్బంది, జిల్లా అధికారులు, వారి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు। ప్రతి సంవత్సరం ఆర్టీఎస్ డే కార్యక్రమం అబ్జర్వ్ చేస్తున్నాము। దీంట్లో 2 నిమిషాలు మనం మౌనం పాటిస్తున్నాము। మీ అందరికీ తెలుసు 30 జనవరి 1948 మనం ఇండిపెండెన్స్ అయిన తర్వాత ఆనాడు మహాత్మా గాంధీ గారు వారు అప్పుడు మన దేశంలో పరిస్థితి బాగాలేదు, కొన్ని కేసెస్లో రైట్స్ కానీ ఇంకా చాలా డిస్టర్బెన్స్ అప్పుడు జరుగుతూ ఉంది। సో ఆ సందర్భంలో వారు సివిల్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో సో వాళ్ళ మనసులో ఎవరైనా ఎంత మహనీయులైనా ఉన్నా కూడా వారు త్యాగాలు, వారి సాక్రిఫైసెస్కి చూడకుండా ఏ విధంగా కొంత ఇలానే యాక్టివిటీస్ చేయాలి కొంతమంది ఉంటారు। సో అప్పుడు మహాత్మా గాంధీ గారు ఆ టైంలో స్వాతంత్రం అయిన తర్వాత కూడా అప్పుడు ట్రావెల్ చేసే టైంలో అప్పుడు వారికి మనం హత్య చేయడం జరిగింది, అప్పుడు ఎవరైతే సివిల్ ఫోర్స్ ఉన్నారో। సో అయితే మనం ఈరోజు మనం పాటిస్తున్నాము 2 నిమిషాలు మనం ఎందుకు పాటిస్తున్నాము? ఒకటేమో మహాత్మా గాంధీ గారు వారి జీవన చరిత్రం, దాని గురించి మనం ప్రతిరోజు మన జీవితంలో ముఖ్యంగా మీ పిల్లలకి మనం బాగా మహాత్మా గాంధీ గారు వారి జీవన చరిత్రం గురించి ఎక్కువగా చెప్పాల్సిన ప్రకారం, రిలీజన్ ప్రకారం, కాస్ట్ ప్రకారం ఇలానే ఏవైతే ఏమేమి ఉన్నాయో అది స్ప్రెడ్ చేయడానికి కొందరు ప్రయత్నం చేస్తున్నారు। సో మన పిల్లలకి చక్కగా మన సంవిధానంలో మీకు తెలుసు ఆర్టికల్ 14 రైట్ టు ఈక్వాలిటీ కావచ్చు, తర్వాత డైరెక్టర్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ కావచ్చు। సో సంవిధానం అంటే చాలా చక్కగా మన అందరికి ఒక దిశానిర్దేశం, మనం అందరికీ మన డైలీ లైఫ్లో కావచ్చు, అంటే ప్రైవేట్ లైఫ్లో కావచ్చు, పబ్లిక్ లైఫ్లో మనం అందరము అధికారులు ఉన్నారు కాబట్టి సంవిధానానికి మనం ఖచ్చితంగా తూచా తప్పకుండా పాటిస్తే మన జీవితం, పబ్లిక్ లైఫ్, ప్రైవేట్ లైఫ్ ఒక మంచి